రాహుల్ కోసం వెతుకుతూ వెతుకుతూ మిగిలిన వారు ఒక పాడుబడిన ఇంటిని చూస్తారు. ఆ ఇంటిలో అడుగుపెట్టగానే చాలా దుమ్ము, పాత ఫర్నిచర్ కనిపిస్తుంది. ఆ ఇంట్లో ఉన్న ఒక మూలగది తాళం వేసినట్టు ఉంటుంది. కాని ఆ గదిలోంచి రాహుల్ గొంతు వినబడుతుంది. ఆ గది తలుపు తీయడానికి ప్రయత్నిస్తారు, కానీ తీయడం సాధ్యం కాదు. కుర్చీలు మరియు ఇతర వస్తువులను ఉపయోగించి తలుపు తెరవడానికి ప్రయత్నిస్తారు, కానీ విఫలమవుతారు. ఈ గదిలో ఏదో ప్రత్యేకం ఉంది అని ప్రియా అనుకుంటుంది. గోడలపై చూసినప్పుడు వింత చిహ్నాలు కనిపిస్తాయి. ఆ ఇంటిలో ఇంకా ఎక్కువగా పరిశోధిస్తే ఒక పాత ఫోటో కనిపిస్తుంది. ఫోటోలో ఒక మంత్రసాధకుడు, గ్రామస్తులు కలిసినట్టు ఉంటుంది. ఆ ఇంటికి సంబంధించి ఏదో రహస్యం ఉన్నట్టు మనసులోకి వస్తుంది.